కంగారు కేర్ నెలలు నిండకుండా పుట్టిన నవజాతి శిశువుల ప్రాణాలకు శ్రీరామ రక్షగా నిలుస్తున్న చికిత్సా విధానం. నాన్న పొత్తిళ్లలో చిన్నారులకు ప్రాణం పోసే వినూత్నమైన ట్రీట్మెంట్. ఇంక్యుబేటర్లో ఉండాల్సిన చిన్నారులకు నాన్న స్పర్శతో ప్రాణం పోసే అద్భుతమైన విధానం. ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులర్ అయిన కంగారు కేర్ ఇప్పుడు తెలంగాణలోనూ ప్రాచుర్యంలోకి వచ్చింది. అసలేంటి కంగారు కేర్? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆస్ట్రేలియాలోని కంగారు జంతువు తన నెలల వయసున్న పిల్లలను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటుంది. ఎదిగే వరకు తన పొరలో దాచుకుంటుంది. అచ్చం అలాగే ఇప్పుడు ఆసుపత్రుల్లో కంగారు మదర్ కేర్ ప్రాచుర్యంలోకి వచ్చింది. స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ను కంగారు కేర్ అంటారు. తక్కువ బరువుతో పుట్టిన పిల్లలు, నెలలు నిండకుండానే జన్మించిన చిన్నారులను సాధారణంగా ఇంక్యుబేటర్లో పెడుతూ ఉంటారు. నిజానికి ఈ పద్ధతి మన దేశంలోకి ప్రవేశించి కొన్నాళ్లే అయినా విదేశాల్లో మాత్రం ఎన్నో ఏళ్లుగా అందుబాటులో ఉందని చెప్పవచ్చు. కొలంబియాలోని బొగోటాలోని ఓ ఆసుపత్రిలో దీన్ని మొదటిసారి ఉపయోగించారు. ఆ ఆసుపత్రిలో ఎక్కువ మంది చిన్నారుల్లో ఇన్ఫెక్షన్లు రావడం, దాంతో ఇంక్యుబేటర్ల కొరత ఏర్పడడం వల్ల ఈ పద్ధతిని ఫాలో అయ్యారు. దీంతో పిల్లలకు ఇంక్యుబేటర్ల అవసరం గణనీయంగా తగ్గడంతో పాటు ఈ పద్ధతి వల్ల శిశు మరణాల రేటు 70 నుంచి 30% పడిపోయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఇతర దేశాల్లోని వైద్యులు తమ ఆసుపత్రుల్లో ఈ పద్ధతిని అమలు చేయడం మొదలుపెట్టారు. పిల్లల్ని కనే బాధ్యత తల్లులది, ఆ బిడ్డల్ని సంరక్షించాల్సిన విధి తండ్రులది అనే భావన మాత్రమే ఇప్పటి వరకు కొనసాగుతోంది. కానీ ప్రజెంట్ జనరేషన్లో భార్యాభర్తలు ఇద్దరూ సమానమే. ఉద్యోగం, కుటుంబ వ్యవహారాల్లో కలిసే పాలు పంచుకుంటున్నారు. నవమాసాలు బిడ్డను కడుపులో మోసి కనే తల్లులకు ప్రసవం తర్వాత విశ్రాంతి అవసరం. అందుకే కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కంగారు ఫాదర్ కేర్ ఏర్పాటు చేశారు. అంటే తమ బిడ్డల కోసం తండ్రులు కంగారుల్లా మారిపోయారు. కంగారులు తమ పొట్ట భాగంలో ఉండే సంచిలో పిల్లల్ని ఉంచి కాపాడుకుంటున్నట్లుగానే తండ్రులు కూడా తమ పిల్లలను పొట్టపై పడుకోబెట్టుకొని కాపాడుకుంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి మాతా శిశు కేంద్రంలో ఇటీవలే ఈ విధానాన్ని ప్రారంభించారు. ఈ కంగారు కేర్ వల్ల అనేక ప్రయోజనాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. నెలలు నిండకుండా పుట్టిన పిల్లల్లో శరీర ఉష్ణోగ్రత పడిపోయే ప్రమాదం ఉండడంతో పాటు వారిలో జీవక్రియల పనితీరు దెబ్బతినే అవకాశం ఉంది. దీంతో వారి బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి కంగారు కేర్ పద్ధతి సహాయపడుతుంది. అంతేకాకుండా తక్కువ బరువుతో పుట్టిన పిల్లలు బరువు పెరగడానికి కంగారు కేర్ సహాయపడుతుంది. కంగారు కేర్లో మరొక శరీరం నుంచి బిడ్డకు వెచ్చదనం అందుతుంది. వారి శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి శక్తి అవసరం ఉండదు. ఆ శక్తి వారి ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. క్రమంగా వారు బరువు పెరుగుతారు. ఇటు పసిపిల్లల్లో ఉండే శ్వాస సంబంధిత సమస్యల్ని దూరం చేయడానికి కంగారు కేర్ సహాయపడుతుంది. ఈ పద్ధతితో 48 గంటల్లోనే మంచి రిజల్ట్స్ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కంగారు కేర్ వల్ల హార్ట్ బీట్ నియంత్రణలో ఉంటుందని నిపుణుల పర్యవేక్షణలోనూ తేలింది. చిన్నారి గుండెకు మేలు జరుగుతుందని ఓ అధ్యయనం వెల్లడించింది. కంగారు కేర్ ద్వారా తల్లిపాలకు త్వరగా అలవాటు పడతారని అధ్యయనాల్లో తేలింది. కంగారు కేర్ వల్ల తల్లుల్లో పాల ఉత్పత్తిని నియంత్రించే హార్మోన్లు తగ్గిపోయి క్రమంగా చనుబాలు ఎక్కువగా ఉత్పత్తవుతాయంటున్నారు నిపుణులు. ఇలా ఎక్కువ పాలు ఉత్పత్తి అయితే చిన్నారికి పోతపాలు పట్టాల్సిన అవసరం ఉండదు. తద్వారా పసివారిలోనూ ఇమ్యూనిటీ పెరుగుతుంది. తల్లుల్లో ప్రసవ అనంతర ఒత్తిడిని తగ్గించడానికి కంగారు కేర్ పద్ధతి తోడ్పడుతుందని ఎన్నో అధ్యయనాల్లో రుజువైంది. ఇలా తల్లి బిడ్డలిద్దరి శరీరాలు తాకడం వల్ల ఒత్తిడిని కలిగించే కార్టిసాల్ హార్మోన్ స్థాయిలు తగ్గి లవ్ హార్మోన్ ఆక్సిటోసిన్ విడుదలవుతుంది. ఇది మనసును ప్రశాంతపరుస్తుంది. ఇలా ప్రసవానంతర ఒత్తిడి, ఆందోళనలకు చెక్ పెట్టవచ్చు.
ఇంక్యుబేటర్లో ఉంచిన శిశువుల కంటే కంగారు కేర్ పద్ధతిలో సంరక్షించిన పిల్లల్లో వారి యుక్త వయసులో మెదడు పనితీరు మెరుగ్గా ఉంటుందని ఓ అధ్యయనంలో స్పష్టమైంది. నెలలు నిండకుండానే పుట్టిన పిల్లల్లో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. పాలు కూడా సరిగ్గా తాగరు. ఈ సమస్యలను దూరం చేయడానికి కంగారు కేర్ సహాయపడుతుంది. పసిపిల్లలు ఎంత ఎక్కువగా నిద్రపోతే అంత త్వరగా పెరుగుతారంటారు. నెలలు నిండకుండా జన్మించిన పిల్లలకు ఇతరుల శరీర స్పర్శ, ఆ వెచ్చదనం వారిలో నిద్రను మరింత ప్రేరేపిస్తుందని వైద్యులు చెప్పారు. రోజుకు 1 లేదా 2 సార్లు కనీసం గంట నుంచి 2 గంటల పాటు తల్లిదండ్రులిద్దరూ తమ చిన్నారులతో ఈ పద్ధతిని పాటించవచ్చంటున్నారు నిపుణులు. అలాగని ఈ సమయంలో ఫోన్ మాట్లాడడం, టీవీ చూడడం, మొబైల్స్లో గేమ్స్ ఆడడం వంటి పనులు చేయకుండా పూర్తిగా పాపాయితోనే గడిపేందుకు కేటాయించమంటున్నారు. దీని ద్వారా పిల్లల ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు ప్రేమ కూడా మరింత పెరుగుతుంది.